సో సెకండ్ మ్యాచ్ 31st date Pennar Powerhouse versus Marvels. The Marvels. Toss won by Marvels. Marvels choose to bowling. Chasing first. Marvels. మొదటి బాల్ మార్వెల్స్, స్ట్రైక్లో ఆబిద్. ఒక మంచి డిఫెన్స్, నేరుగా హాఫీజ్ చేతికి అన్వర్. ఓకే, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హాఫీజ్. ద మార్వెల్స్ ఒక సునాయాసమైన సింగిల్గా ప్రయత్నం, కానీ నో ఛాన్స్, ఎటువంటి సింగిల్ లభించలేదు. మరొక డాట్ బాల్, మంచి బాల్, అద్భుతమైన బౌలింగ్. ఇక్కడ ఈ పిచ్ మీద స్కోర్ చేయడం అంత ఈజీ కాదు, కొద్దిగా కష్టమైన పనే, ఎందుకంటే బౌలింగ్కి చాలా అనుకూలంగా ఉంది. అద్భుతమైన బాల్ మరొకసారి, సూపర్ బౌలింగ్. గట్టి కొట్టే ప్రయత్నం, నేరుగా కీపర్ చేతికి, అద్భుతమైన క్యాచ్. మొదటి వికెట్ కోల్పోయిన పెన్నా పవర్ హౌస్. ఒక్క పరుగు కూడా తీయలేక ఒక వికెట్ కోల్పోయిన పెన్నా పవర్ హౌస్ మొత్తానికి రంగంలోకి ద మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ షరీఫ్ బాయ్ రంగంలో దిగబోతున్నాడు. మొత్తానికి సీనియర్ బ్యాట్స్మెన్ ఇతను మంచి ఆటగాడు, పెద్ద ఆటగాడు, చాలా సీనియర్. టీంని ఏ విధంగా ముందుకు సాగిస్తాడో చూడాలి. ఇప్పుడు ఈ బౌలింగ్ పిచ్ మీద బాల్ టు బాల్ రన్ చేసుకున్న చాలా అద్భుతంగా కట్టడి చేయవచ్చు అవతల బ్యాట్స్మెన్స్ని. అవతల ఎవరున్నా సరే చాలా ఆయన ట్రేడ్ మార్క్ షాట్ ఫస్ట్ బాల్ నుంచి మొదలుపెట్టాడండి. అద్భుతమైన షాట్. ఇక్కడ మొత్తానికి 4 పరుగులు, అద్భుతమైన షాట్తో 4 పరుగులు సాధించిన షరీఫ్. అతను ఒక మోస్ట్ సీనియర్ అద్భుతమైన బ్యాట్స్మెన్. ఇతని దగ్గర మంచి షాట్స్ ఉంటాయి, అందుకే అతను మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ అని పిలువబడుతుంటారు. ఇప్పుడు రంగంలోకి సన్నీ. ఇతను ఒక హార్డ్ హిట్టర్. ఇతను ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడో చూద్దాం. శాంత ఒక అద్భుతమైన బౌలర్. అతను స్పిన్ మాయాజాలంతో ఎన్నెన్నో అద్భుతమైన వికెట్లు సాధించి అతని కెరీర్లోనే బెస్ట్గా 9 వికెట్లు సాధించాడు. ఇతను ఒక సూపర్ బౌలర్ అని చెప్పుకోవచ్చు మార్వెల్స్కి. మొదటి బంతినే చేయి జారింది, మొత్తానికి బాల్ బయటకు వెళ్ళింది. మొత్తానికి మరొకసారి రంగంలోకి శాంత. ఒక అద్భుతమైన షాట్ కవర్స్ మీదుగా సన్నీ. ఇతను ఒక పెద్ద హార్డ్ హిట్టర్ అండి. అతను ఏ బాల్ ఆపే ప్రయత్నం చేయడు, ప్రతి బాల్ మొదటి బాల్ నుంచి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మొత్తానికి ఒక బౌండరీని సాధించాడు. సూపర్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. అక్కడ సీనియర్ మోస్ట్ బ్యాట్స్మెన్ ఎదురుగా ఉన్నాడు, ఒక హార్డ్ హిట్టర్ గ్రీజ్లో ఉన్నాడు. వీళ్ళు పవర్ ప్లేలో ఎన్ని రన్స్ సాధిస్తారో వేచి చూద్దాం. పెన్నా పవర్ హౌస్ స్టార్టింగ్లో ఒక వికెట్ కోల్పోయినా కానీ ఒక అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు ఇద్దరు. మొత్తానికి సునాయాసమైన సింగిల్ సాధించి స్ట్రైక్ మార్చుకున్నాడు సన్నీ. ఇప్పుడు బ్యాటింగ్లోకి మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ షరీఫ్ బాయ్. ఇతను ఇలాంటి మ్యాచ్లు ఎన్నో ఆడాడు, ఎంతో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నాడు. ఒక ఫ్లిక్ ఆడి సింగిల్ తీసే ప్రయత్నం, మళ్ళీ అది నేరుగా కాళ్ళకి. శాంత స్టిక్ మార్చాడు, బ్యాట్స్మెన్ బట్టి బౌలింగ్ వేయడం ఆయన నైజం. ఫుల్ టాస్, మంచి బాల్, ఫుల్ టాస్ బాల్ చాలా అద్భుతంగా అందుకున్నాడు.
పెద్ద షాట్కి ప్రయత్నం, డాట్ బాల్. షాట్స్ కొట్టడం చాలా కష్టం అండి ఈ పిచ్ మీద, కానీ ఇతను ఒక హార్డ్ హిట్టరే. కాకపోతే శాంతాన్ని కూడా కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఒక సునాయాసంగా ఆడి రన్స్ చేసుకోవడంలో కూడా మంచి పద్ధతి. మొత్తానికి 2 ఓవర్లు ముగిసేసరికి 10 పరుగులు, 1 వికెట్ పన్నా పవర్ హౌస్. చాలా అద్భుతమైన బాల్ని సునాయాసంగా ఆడి దాన్ని బౌండరీ తరలించాడండి షరీఫ్. అందుకేనండి అతని సీనియారిటీ మొత్తం చూపించి బ్యాటింగ్లో దిగాడు. సీనియారిటీతో ఏమైనా చేయగలుగుతాడు. అందుకేనండి లెజెండ్స్ ఇస్ లెజెండ్స్ అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అలాంటి లెజెండ్సే మన భుజనెల్లూరులో షరీఫ్ అని చెప్పుకోవచ్చు. అద్భుతంగా డ్రైవ్ ఆడి బౌండరీ తరలించాడు. అద్భుతమైన షాట్. ఫీలింగ్లో మార్పు, అటు ఇటు మారుస్తూ ఉన్నారు. ఈసారి ముందుకు ఎక్కి కొట్టే ప్రయత్నం, ఒక అద్భుతమైన రన్నింగ్ అండి. అతను ఈ వయసులో కూడా పరిగిస్తున్నాడు, అంత లావణంగానే పరిగిస్తున్నాడు అంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. మొత్తానికి ఒక సింగిల్ని సాధించారు దగ్గర పెట్టి. ఇప్పుడు మన హార్డ్ హిట్టర్ సన్నీ, అతను ఏ బాల్ ఆపుతాడు, ఏ బాల్ కొడతాడు అనేది బౌలర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. అతను దిగినప్పటి నుంచి ప్రతి బాల్ని కొట్టాలని చూస్తూ ఉంటాడు. పైకెత్తి గాల్లోకి బంతి నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్తుందా లేదా. అద్భుతమైన క్యాచ్ అండి, అక్కడ వాడే క్యాచ్ అని చెప్పుకోవాలి. మొత్తానికి 1 వికెట్ కోల్పోయింది అని చెప్పుకోవాలి. 2వ వికెట్ కూడా కోల్పోయింది. చాలా అద్భుతమైన బౌలింగ్తో వికెట్ కొల్లగొట్టిన బౌలర్. సూపర్ బౌలింగ్, అద్భుతమైన బౌలింగ్తో నిజాం సూపర్. ఒక మంచి బంతిని విసిరేసి ఒక హార్డ్ హిట్టర్ లాంటి ప్లేయర్ని పెవిలియన్ పంపించాడు. అతను స్లో బౌలర్లో వేరియేషన్ చూపిస్తూ ఉన్నాడు, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను కూడా మంచి సీనియర్ బౌలర్. అతని పేరు నిజాం హఫీజ్. అతని కోసం యాక్షన్లో చాలా పోటీగా వెళ్ళి అతన్ని కొనుక్కొని అతని టీంలో తీసుకున్నాడు. ఈసారి స్లో బాల్ కాకుండా పేస్ పెంచాడు బంతిలో. చాలా అద్భుతంగా ఫీలింగ్ ఇక్కడ కెప్టెన్ హఫీజ్, మార్వెల్స్ కెప్టెన్. అద్భుతంగా బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ అలరిస్తున్నారు. ఒక మంచి యార్కర్, చాలా అద్భుతమైన బాల్ నిజాం నుంచి. సూపర్ బౌలింగ్. ఓవర్ చివరి బంతి, లోకి అన్ స్ట్రైక్. రివర్స్ స్లిప్ తిరిగి కొట్టే ప్రయత్నంలో బాల్, డాట్ బాల్. మొత్తానికి ఓవర్. 3 ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులు, 2 వికెట్లు. పెన్నా పవర్ హౌస్. టాస్ బాల్ నేరుగా పూజ చేతికి. పూజ మంచి ఫీల్డర్ అండి, ఫీల్డింగ్లో ఎటువంటి తప్పులు చేయడు. ఒక మంచి సింగల్ షరీఫ్ నుంచి. శాంతా బాల్ని చక్కగా డ్రైవ్ చేసి 4 తరలించాడు కవర్స్ మీదుగా. మంచి షాట్, అద్భుతమైన బ్యాటింగ్. ఇతను లోకేష్ అంటారు ఇతన్ని. ఇతని పేరు లోకి, బట్ ఆయన ప్రొఫైల్లో మాత్రం స్టైన్ అని పెట్టుకో ఉంటాడు. కానీ ఎప్పుడు ఆయన బౌలింగ్ చేసింది లేదు. ఆ బౌలింగ్ చేస్తే కనీసం ఒక 30-40 కన్నా ఎక్కువ ఇస్తాడు ఒక ఓవర్లో. శాంతాని అద్భుతంగా కవర్స్ ఆడి 4 తరలించిన లోకి కూడా బ్యాటింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తాడండి. పెన్నా పవర్ హౌస్ బోన్ అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫ్లిక్ నేరుగా ఫీల్డర్ చేతికి. ఎటువంటి మిస్టేక్ జరగలేదు. మంచి డాట్ బాల్. మరొక్కసారి పైకెక్కి కొట్టే ఛాన్స్, అద్భుతమైన చేతిలో నుంచి మిస్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక క్యాచ్ని చేజారవిచ్చాడు పూజేష్. ఇతని గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం, మంచి ఫీల్డర్ అని చెప్పి. కానీ అప్పుడప్పుడు చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. అది పట్టే బాలే, కాకపోతే బ్యాట్స్మెన్ కొట్టిన షాటు ఫీల్డర్ తలపై నుంచి వెళ్ళే ప్రయత్నం. అది ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయినా కానీ 3 వెళ్ళిపోయేది. కానీ దాన్ని అద్భుతంగా తీసుకున్నాడు. అద్భుతమైన క్యాచ్ అండి అక్కడ.
అద్భుతమైన క్యాచ్. పెన్నా పవర్ హౌస్కి ఒక మంచి వికెట్ కోల్పోయింది. ఒక సీనియర్ బ్యాట్స్మెన్, ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ కోల్పోయింది పెన్నార్ పవర్ హౌస్. మొత్తానికి మూడో వికెట్ కోల్పోయిందని చెప్పుకోవాలి. మొత్తం మీద మార్వెల్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మార్వెల్స్ సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. వాళ్ళు పవర్ ప్లేలోనే 3 వికెట్లను కొల్లగొట్టారు. మొత్తానికి ఇప్పుడు కెప్టెన్ రంగంలో దిగబోతున్నాడండి. మార్వెల్స్ కెప్టెన్ ఏ విధంగా టీంని ఆదుకుంటాడో చూడాలి. ఇప్పుడు చాలా కష్టాల్లో ఉందని చెప్పుకోవాలి పెన్నా పవర్ హౌస్. ఇప్పుడు ఏ విధంగా టీంని ముందుకు తీసుకెళ్తాడో మన పెన్నార్ పవర్ హౌస్ కెప్టెన్ ఖలీల్. ఇతను ఇప్పుడు బ్యాటింగ్లోకి వస్తున్నారు. చాలా అద్భుతమైన బౌలింగ్తో అలరిస్తున్నాడు శాంత. మనం శాంత గురించి ఇందాక చెప్పుకున్నామండి. శాంత ఒక సీనియర్ బౌలర్, ఒక మంచి బౌలర్. పవర్ ప్లేలో అద్భుతంగా వికెట్లు తీస్తాడు. అది పెన్నా పవర్ హౌస్ని కోలుకోలోని దెబ్బ కొట్టి వికెట్ కొలగొట్టాడు. మరొకసారి టాస్ బాల్ని సునాయాసంగా అవుట్ అయిపోయాడు పెన్నా పవర్ హౌస్ కెప్టెన్ ఖలీల్. నేరుగా శాంత చేతికే ఇచ్చాడండి. ఒక టాస్ బాల్ని నేరుగా బౌలర్ చేతికే కొట్టి అవుట్ అయిపోయాడు. మొత్తానికి వికెట్ కోల్పోయింది పెన్నా పవర్ హౌస్. 4 వికెట్లు కోల్పోయింది. 21 పరుగులకే పవర్ ప్లేలోనే కొల్లగొట్టేశారు మార్వెల్స్. కూర్చుంటే మొత్తానికి రంగంలోకి ఇప్పుడే మన అమర్ కూడా ఒక మంచి బ్యాట్స్మెన్. అతను ఎటువంటి షాట్లు కొట్టకుండా తొందరపడకుండా అద్భుతంగా ఆడతాడు. ఈరోజు పవర్ హౌస్ కోసం ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడో చూడాలి. మొత్తానికి మంచి సింగిల్. అక్కడ రన్అట్ అయ్యే ఛాన్స్. త్రో సరిగా చేయలేదు, ఎక్కడో విసిరేశాడు. మొత్తానికి 2 పరుగులు సాధించుకున్నారని చెప్పుకోవాలి. అక్కడ మిస్ అండర్స్టాండింగ్ అని చెప్పుకోవాలి ఫీల్డర్లలో. వా లోకి చాలా అద్భుతంగా బాల్ అయిపోయాడు. తిప్పి కొట్టే ప్రయత్నం, ఈసారి డాట్ బాల్. ఈసారి అద్భుతమైన బాల్ నేరుగా కాళ్ళకి. వాట్ ఏ షాట్ అమర్ నుంచి, ఒక పెద్ద షాట్ అని చెప్పుకోవాలి. మిడాన్ మీదుగా అద్భుతమైన షాట్ ఆడి బౌండరీ తరలించాడు అమర్. అద్భుతమైన షాట్ అని చెప్పుకోవాలి. పవర్ ప్లేలోనే మంచి దెబ్బ కొట్టాడు అమర్, మంచి ఆటగాడు. మొత్తానికి 5 ఓవర్లకి 28 పరుగులు, 4 వికెట్లు. పెన్నార్ పవర్ హౌస్. ఒక మంచి డిఫెన్స్ గ్రీజ్లో. మొత్తానికి ఇప్పుడు శాంత మంచి వికెట్ని తీసి పెవిలియన్ పంపించాడు షరీఫ్ బాయ్ని. ఫుల్ టాస్ బాల్ గట్టిగా కాళ్ళకి బంతి. అక్కడ నో మ్యాన్స్ ల్యాండింగ్, బతికిపోయాడు లోకి, లేకపోతే క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి పవర్ హౌస్ ఇబ్బందుల్లో పడిందని చెప్పుకోవాలి. 4 వికెట్లు పవర్ ప్లే అవ్వకముందే పడిపోవడంతో కొద్ది కష్టాల్లో ఉంది. అప్పుడు షాట్ ఆడాలా లేదా అనేది ఆలోచనలో బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నట్టున్నారు. శాంత వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్నాడని చెప్పుకోవచ్చు బౌలింగ్లో. చాలా అద్భుతమైన సింగల్ మన అమర్ నుంచి. సూపర్ బ్యాటింగ్ అమర్. ఎక్కడ కొట్టాలో కాదు, ఎక్కడ సింగల్ తీయాలో కూడా బాగా తెలుసు. లోకి అండ్ స్ట్రైక్. కవర్స్ మీదుగా మంచి షాట్ లోకి నుంచి. అద్భుతమైన బ్యాటింగ్. అందుకేనండి చెప్పింది ఇతను వెన్నెముక లాంటోడు పెన్నా పవర్ హౌస్కి అని చెప్పి. మొత్తానికి వెన్నెముకలాగానే నిలబడుకొని ముందుకు సాగుతున్నాడు. శాంతానే కవర్స్ మీదుగా మంచి షాట్ కొట్టి 4 తరలించాడు లోకి.
మరొకసారి అదే షాట్, కవర్స్ మీదుగా మరొక షాట్, 4 runs, బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు మన లోకి స్టెయిన్. 6వ ఓవర్, చివరి బంతి. అద్భుతమైన సింగల్ అని చెప్పుకోవాలి. సెన్సిబుల్ క్రికెట్ అంటారు దీన్ని. చాలా ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. 2 4లు బ్యాక్ టు బ్యాక్ కొట్టిన వెంటనే బాల్ని డాట్ చేయకుండా సింగల్ తీసి స్ట్రైక్ తన చేతిలో పెట్టుకున్నాడు మన లోకి. మొత్తానికి 39 పరుగులు, 4 వికెట్లు, 6 ఓవర్లకి. మొత్తానికి పవర్ ప్లే చివరి ఓవర్ వేయడానికి మన హఫీజ్, మార్వెల్స్ కెప్టెన్, రంగంలోకి దిగాడు. వాడే బాల్ అని చెప్పుకోవాలండి. మీడియం ఫేస్ వేసి బాల్ని పైకి లేకుండా కిందకి దించి బ్యాట్స్మెన్ని కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేపించాడు. వాడే బాల్, ఫుల్ టాస్. మొదటి బంతిని చక్కగా వేసి రెండవ బంతి టాస్గా వేశాడు మార్వెల్స్ కెప్టెన్ హఫీజ్, ఒక యువ ఆటగాడు. అద్భుతమైన వికెట్ తీశాడండి. పెన్నా పవర్ హౌస్కి ఎదురు దెబ్బ. ఈ దెబ్బ చిన్న దెబ్బ కాదండి, పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఒక వెన్నెముక లాంటి ప్లేయర్ని పెవిలియన్ పంపించిన మార్వెల్స్ కెప్టెన్ హఫీజ్. అందుకేనండి ఆయన యువ క్రికెటర్ అనేది. ఏ టైంలో రావాలి, ఎలా చేయాలి అనేది అతను బాగా నేర్చుకొని వచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి వచ్చిన 3వ బంతినే వికెట్ తీసి తన మార్వెల్స్ టీంకి గుండెలా నిలిచాడు మన హఫీజ్. బౌలింగ్ ఇంకా బ్యాటింగ్లోకి ఇంకొకసారి పెన్నా పవర్ హౌస్ నుంచి సాయి, గిరీష్ సాయి. ఇతను కూడా ఒక యువ క్రికెటర్. మంచి బాల్, అద్భుతంగా ఆడాడు. ఎంత స్కోర్ చేయగలుగుతారు ఇప్పుడు వీళ్ళు? పెన్నార్ పవర్ హౌస్కి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కేవలం 39 పరుగులకి. పవర్ ప్లే కూడా పూర్తి కాలేదు. కొట్టే ప్రయత్నం. పెన్నా పవర్ హౌస్ కష్టాల మీద ఉందని చెప్పుకోవాలి. ఒక అద్భుతమైన బాల్ అండి. నేరుగా గూట్లోకి బాల్. కాలు లేకపోయి ఉంటే మొత్తానికి వికెట్ తీసుకుని వెళ్ళిపోయేది బాల్. చాలా అద్భుతమైన బౌలింగ్ అని చెప్పుకోవాలి హఫీజ్ నుంచి. వాటే బాల్ అండి, వాటే బాల్. మొత్తానికి 7 ఓవర్లకి 39 పరుగులు, 5 వికెట్లు. సగానికి సగం వికెట్లు పడిపోయాయని చెప్పుకోవాలి మొదట్లోనే. పెన్నా పవర్ హౌస్ ఏం చేస్తుందో చూడాలి. అమర్ ఏ విధంగా బ్యాటింగ్ చేసి ముందుకు తీసుకెళ్తాడో ఈ పవర్ హౌస్ని చూడాలి. బౌలింగ్లోకి ఆసిఫ్, సునాయాసమైన సింగల్ అమర్ నుంచి. చాలా అండి, బాల్ టు బాల్ ఇలా సింగల్లో తీసుకున్న చాలు. పవర్ హౌస్కి అదే బూస్ట్ అవుతుంది. ఎందుకంటే వికెట్లు పడిపోయిన తరుణంలో ఎటువంటి షాట్స్కి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. బౌండరీ కొట్టడమే స్కోర్ కాదండి, సింగల్లో డబ్బులు తీసిన స్కోర్ వస్తుంది. అది ఆలోచించి బ్యాట్స్మెన్ ఆడితే తన టీంని గట్టెక్కించే ఛాన్స్ ఉంది. వాట్ ఏ షాట్, అద్భుతమైన షాట్ ఇక్కడ గిరి నుంచి. గిరీష్ సాయ్. ఆసిఫ్ ఒక అద్భుతమైన బౌలర్. అతను స్లో మీడియం బాల్తో వెచ్చుకోబడుతూ ఉంటాడు. ఎప్పుడు స్లో బాల్ వేస్తాడు, ఎప్పుడు ఏ విధమైన బాల్ వేస్తాడు అనేది బ్యాట్స్మెన్ కూడా గెస్ చేయలేని పరిస్థితి.
ఓ స్లో బాల్, కన్ఫ్యూజన్లో బ్యాట్స్మెన్. అంతేనండి, ప్రతిసారి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు బ్యాట్స్మెన్ని. ఆసిఫ్, ఓ స్లో బాల్, మరొకసారి బ్యాట్స్మెన్ని బోల్తా కొట్టించిన. ఆసిఫ్ సూపర్ బౌలింగ్. ఇక్కడ కెప్టెన్ వైస్ కెప్టెన్ లాగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు. మరొకసారి స్లో బాల్. ఆసిఫ్ జెర్సీ నెంబర్ 26, అదే జెర్సీ నెంబర్ని మన హఫీజ్ 26. అందుకే వాళ్ళిద్దరూ మంచి దోస్తులు అంటారండి. వాళ్ళిద్దరూ మంచి ప్రాణ స్నేహితులు. అసలు పేర్లు మాత్రం వేరు వేరు కానీ జెర్సీ నెంబర్ మాత్రం రెండు ఒకటే. ఓ లూజ్ హ్యాండ్స్తో పట్టాలని చూశాడు కానీ అది మిస్ ఫీల్డ్ అయ్యి సింగిల్ సాధించుకున్నాడు అమర్. 8 ఓవర్లు ముగిసేసరికి 42 పరుగులు, 5 వికెట్లు. పవర్ హౌస్ మొత్తానికి పై చేయి మార్వెల్స్. మరొకసారి బౌలింగ్లోకి కెప్టెన్ హఫీజ్ 26 నెంబర్ జెర్సీ నెంబర్, అదే జెర్సీ నెంబర్తో మన ఆసిఫ్ 26. వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. అమర్ ఒక అద్భుతమైన షాట్ ఆడాడు నేరుగా ఫీల్డర్ చేతికి. అక్కడ మన ఆషిక్, అతను ఒక మంచి ఫీల్డర్, ఒక యువకుడు, ఒక చక్కటి ఫీల్డర్, ఒక బ్యాట్స్మెన్. అద్భుతంగా బ్యాటింగ్ ఆడతాడు. అద్భుతమైన బాల్ ఇక్కడ ఆఫీస్ నుంచి, సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. మరొకసారి అద్భుతంగా బాల్ హఫీజ్. రివర్స్ తిరిగి మరీ బౌండరీ తరలించాడు గిరి. అద్భుతమైన బ్యాటింగ్. మొత్తానికి 4 runs సాధించారు గిరి ఖాతాలోకి. అద్భుతమైన షాట్ ఇక్కడ హఫీజ్ బౌలింగ్లో అలా తిరిగాడడం అనేది చిన్న విషయం కాదండి. స్ట్రైట్ షాట్, అది నేరుగా ఫీల్డర్కి అందకుండా వెళ్ళిపోయింది. బౌండరీ వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ బౌండరీ వెళ్ళలేదు. అద్భుతంగా ఆషిక్, చెప్పాను కదండి, ఒక మంచి యువకుడు అని చెప్పి, ఆ యువకుడు వెనక నుంచి వచ్చి ఫీల్డింగ్ చేసి ఆ బంతిని హ్యాపీ 4 వెళ్ళలేకుండా అడ్డుకున్నాడు. యూసుఫ్ మాత్రం క్యాచ్కి ప్రయత్నించాడు కానీ అది క్యాచ్ అయ్యే ప్రసక్తే లేదు, ఎందుకంటే అది చాలా గ్యాప్లో వెళ్ళింది. ఒకసారి మంచి ఆర్కర్ వేసే ప్రయత్నం నేరుగా కాళ్ళకి. అద్భుతమైన బాల్ అక్కడ హఫీజ్ నుంచి. మరొకసారి ఆసిఫ్ బౌలింగ్లోకి. మొత్తానికి 9 ఓవర్లు ముగిసేసరికి 47 పరుగులు, 5 వికెట్లు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి 47, 5 వికెట్లు. వైడ్ బాల్, ఈసారి వైడ్గా ప్రకటించాడు అంపైర్. వైడ్ బాల్. మరొక్కసారి అద్భుతమైన బాల్, అది టాస్ బాల్. కానీ బ్యాట్స్మెన్లు కొట్టే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే చాలా వికెట్లు కోల్పోయి ఉంది ఇప్పటికే పవర్ హౌస్. చాలా అద్భుతమైన బ్యాటింగ్, అద్భుతమైన ఫీలింగ్. ఈసారి మాత్రం స్లో బాల్ని అందుకుని మరి 4 తరలించాడు గిరి. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు అక్కడ, సూపర్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. స్లో బాల్ని చూసి మరి వెనక్కి కొట్టాడు. అందుకేనండి ఒక యువ క్రికెటర్ గెస్ట్ చేసినంతగా ఎవరు గెస్ట్ చేయలేని అనుకుంటున్నా నేను. ఎందుకంటే యువ క్రికెటర్ చూడటానికి షార్ప్గా ఉంటారు. బాల్ని బాగా గెస్ట్ చేశాడు గిరి.
లో బాల్ ఏదా ఫేస్ బాల్ ఏదా అనేది ఆయన బాగా గమనిస్తున్నాడు. ఈసారి మాత్రం కవర్స్ మీదుగా మంచి షాట్ గాల్లోకి పొంది అక్కడ ఎటువంటి నష్టం జరగలేదు. ఎందుకంటే అక్కడ ఫీల్డర్ క్యాచ్ అందుకోలేని పరిస్థితి, మంచి గ్యాప్ అని చెప్పుకోవాలి. అక్కడ నుంచి ఒక సింగిల్ మాత్రమే లభించింది. బౌలింగ్లోకి ఆసిఫ్ మరొకసారి అద్భుతమైన స్లో బాల్ నేరుగా చేతికి అందిన క్యాచ్ని చేజాజవిచ్చిన మన ఏం పేరు అయింది అబ్బాయి మర్చిపోయా, అఖిల్. అద్భుతమైన క్యాచ్ అందుకో ఉంటే కానీ అది చేతిలో నుంచి చేజారబడిపోయింది. మొత్తానికి క్యాచ్ చేజారింది. సారీ మంచి పేస్ బాల్, వాట్ ఏ బాల్. మొత్తానికి డాట్ బాల్. 10 ఓవర్లు ముగిసేసరికి 56 పరుగులు, 5 వికెట్లు. పవర్ హౌస్. వాట్ ఏ షాట్ అండి, అద్భుతమైన షాట్ అండి గిరి. అబ్బా మొత్తానికి బౌండరీ అండి, అద్భుతమైన షాట్ గిరి. ఆహా పిల్లోడే కానీ చిచ్చారు పిడుగండి, అద్భుతమైన షాట్ అండి. చిచ్చారు పిడుగులు అంటే దెబ్బ. కెప్టెన్ హఫీజ్నే ఎదురు దెబ్బ కొట్టాడు. ఈసారి కీపర్ మిస్ చేయడంతో బాల్ బౌండరీ వెళ్తుందో లేదో చూడాలి. మరి ఈసారి కూడా గట్టి కొట్టే ప్రయత్నం గిరి. అద్భుతమైన ఫీల్డింగ్ అక్కడ రవి నుంచి, సూపర్ ఫీల్డింగ్. మొత్తానికి 2 పరుగులు సాధించుకున్నాడు. మరొకసారి స్లో బాల్ కానీ అది వైడ్గా ప్రకటించిన అంపైర్. సరే అద్భుతమైన బాల్, గ్రేట్ లైన్ అని చెప్పుకోవాలి. ఒకవేళ స్టంప్ తగులుంటే వికెట్ ఎగిరి కీపర్ చేతికి వచ్చేసేది, అంత స్పీడ్ వేసాడండి ఈ బాల్. ఈసారి అందుకున్నాడండి షాట్. 4 వెళ్తుందా లేదా. అక్కడ పూజేష్ ఫీల్డర్, అద్భుతమైన ఫీల్డర్ అండి పూజేష్. కానీ 2 పరుగులు సాధించుకున్నాడు బ్యాట్స్మెన్. పవర్ హౌస్కి ఇలాంటి రన్స్ చాలా అవసరం అండి. సింగిల్ డబుల్తో కానీ మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇది బౌండరీలు సింగిల్తో టీంని ఆదుకున్నాడని చెప్పుకోవాలి. అతని నుంచి మరొక స్లో బాల్ని అద్భుతంగా ఆడాడు గిరి. సూపర్ బౌలింగ్ ఆఫీస్ నుంచి. చివరి బంతి అమర్ కట్టాడే ప్రయత్నం కానీ అండర్ మ్యాచ్ ఎటువంటి పరుగులు లభించలేదు. ఓవర్ 11 ఓవర్లు ముగిసేసరికి 66 పరుగులు, 5 వికెట్లు. మొత్తానికి మార్వెల్స్లోకి ఒక బౌలర్ని దింపాడు కెప్టెన్ హఫీజ్. అతని వెన్ను, అతని బలం, అతని కొండదండ, అతని బాహుబలి లాంటి ప్లేయర్ని రంగంలోకి దింపిన హఫీజ్ మొదటి బంతిని గందరగోళంగా వచ్చి పేస్ మీద వైడ్ వేసిన యూసఫ్ ఈ టీం మార్వెల్ టీంకి ఒక బాహుబలి లాంటోడు. బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ అతని మీద 100 రెట్లు నమ్మకం ఉంచిన హఫీజ్ అతని మీద ఎంతటి భారమైనా వేయగలుగుతాడు. ఎందుకంటే అతని మీద అంత నమ్మకం హఫీజ్కి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేయగలుగుతాడో చూడాలి. వచ్చి రావంగానే 2 వైడ్లు వరుసగా బ్యాక్ టు బ్యాక్ వైడ్లతో బౌలింగ్ చేస్తున్నాడు యూసఫ్. ఎట్లా బాల్ వేస్తాడు, ఎట్లాంటి బౌలరు, వేయాల్సింది వేస్తున్నాడు. ఈసారి లైన్లోకి వచ్చాడు, ఒక అద్భుతంగా బాల్ వేశాడు. ఈసారి డాట్ బాల్. వచ్చిన 3 బాళ్ళల్లో 2 వైడ్లు, 1 డాట్ బాల్. మరొక షాట్కి ప్రయత్నం, బ్యాట్కి సరిగ్గా అది కనెక్ట్ అవ్వలేదు.
కానీ ఒక పరుగు లభించింది. యూసుఫ్, అమర్, ఒక బౌన్స్ బాల్ అద్భుతంగా వేశాడు. దాన్ని పాయింట్ మీద కొట్టే ప్రయత్నం అమర్, కానీ డాట్ బాల్. సునాయాసమైన సింగల్ అమర్ నుంచి. సూపర్ సూపర్ సూపర్. వావ్, వాట్ ఏ షాట్ అండి, అద్భుతమైన షాట్. అక్కడ అంతకన్నా అద్భుతంగా ఫీలింగ్ చేశాడు మన ఆషిక్. ఓవర్ చివరి బంతి. మొత్తానికి పెన్నా పవర్ హౌస్ బాల్ టు బాల్ చేసుకుంటా ఉన్నారు. సరే, మంచి ఫేస్తో మంచి లెంత్ బాల్ వేశాడు. డాట్ బాల్. 12 ఓవర్లు ముగిసేసరికి 71 పరుగులు, 5 వికెట్లు. అద్భుతమైన బ్యాటింగ్ ఇరు బ్యాట్స్మెన్స్. ఓవర్లోకి సాయ్ వైడ్ గా ప్రకటించిన అంపైర్. మంచి లెంత్ అని అనుకున్నాను, కానీ అది బయటకు వెళ్ళింది. మంచి షాట్, కానీ అద్భుతమైన ఫీలింగ్ అక్కడ. సూపర్ ఫీల్డింగ్. వెనకాల రవి. సాయి ఒక మంచి లైన్ అండ్ లెంత్ తో మరొక డాట్ బాల్. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు సాయి. చాలా చక్కటి సింగల్ అమర్ నుంచి. అద్భుతమైన షాట్ రివర్స్ స్లిప్ లో. అంతకన్నా అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ రవి నుంచి. అప్పటికే 2 4లని ఆపాడు మన రవి. అద్భుతమైన ఫీలింగ్. మార్వెల్స్ కి చాలా సేవ్ చేశాడు. 2 4లని వెంటనే ఆపి కేవలం సింగిల్ మాత్రమే ఇచ్చాడు. మొత్తానికి 13 ఓవర్లు ముగిసేసరికి 75 పరుగులు, 5 వికెట్లు. చాలా అద్భుతమైన షాట్. చక్కగా మిస్ ఫీల్డ్. 2 పరుగులు. మరొకసారి మిస్ ఫీల్డ్ చేయడంతో 2 పరుగులు సునాయాసంగా దొరికినాయి బ్యాట్స్మెన్లకి. బౌల్డ్. మొత్తానికి బౌల్డ్. వికెట్ తీశాడు యూసుఫ్. వాహ్, ఒక మంచి యార్కర్ యూసుఫ్ నుంచి. అద్భుతమైన బ్యాటింగ్ అక్కడ మహేష్ కూడా ఒక సీనియర్ మోస్ట్ ప్లేయర్ అండి. మహేష్కి కూడా మంచి అనుభవం ఉంది. ఒక మంచి సీనియర్ ప్లేయర్ మహేష్. అతను బౌలింగ్ బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా చేస్తాడు. ఇప్పుడు అతను బౌలింగ్లో కన్నా బ్యాటింగ్లో అవసరం వచ్చింది పవర్ హౌస్కి. అద్భుతమైన షాట్ అక్కడ అమర్ నుంచి. 4 వెళ్ళదు. 4 వెళ్తుందా లేదా? 4 runs. మంచి షాట్ అక్కడ అమర్ నుంచి. అతను షాట్ కొట్టిన కాన్ఫిడెన్స్కే బౌండరీ వెళ్తుందని చెప్పి ఆగి చూస్తూ ఉన్నాడండి. అతనికి 4 runs. ఈసారి బయటికి బాల్ నేరుగా పాయింట్ మీదగా 4 వెళ్ళే ఛాన్స్ ఉంది. 4 runs థర్డ్ మ్యాన్ దిశగా. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్.
వేలు తీసుకొని స్ట్రైక్ మార్చి అవతలకి వెళ్ళిపోయాడు. ఓవర్ 87 పరుగులు 6 వికెట్లు 14 ఓవర్లు. పవర్ హౌస్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ సాయి కొంచెం చక్కగా వేశాడు. కవర్స్ మీదగా మంచి షాట్ అమ్మారు అక్కడ, అద్భుతమైన షాట్, అద్భుతంగా ఆపాడు అక్కడ యూసుఫ్. ఒక రన్ మాత్రమే వచ్చింది. ఈసారి ఫుల్ టాస్ బాల్, సింపుల్ సింగిల్. ఆరి ఫీల్డర్ మరొక చక్కటి సింగల్ అక్కడ అమర్ నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు అమర్. పెన్నా పవర్ హౌస్కి వెన్నుగా నిలబడి బ్యాటింగ్ చేస్తున్నాడు అమర్. ఎప్పుడు బౌండరీ కొట్టాలో, ఎప్పుడు సింగిల్ తీయాలో ఆలోచించి మరి బ్యాటింగ్ చేస్తున్నాడు అమర్. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరొక మంచి షాట్కి ప్రయత్నం మన మహేష్. ఈసారి వైట్ బాల్. చివరి బంతి అద్భుతమైన బాల్ ఇక్కడ సాయం నుంచి. ఓవర్ 92 పరుగులు 6 వికెట్లు 15 ఓవర్లు. పవర్ హౌస్ జాంబాయ్ బౌలింగ్. అతను పవర్ ప్లేలో చాలా అద్భుతంగా వేశాడండి. ఇప్పుడు ఈస్ఫెల్ ఎట్టేస్తాడో చూడాలి మనం. దానికి మహేష్ బ్యాటింగ్లో ఉన్నాడు. అతను కూడా ఒక సీనియర్ ప్లేయర్, చక్కగా బౌలింగ్ వేయగలుగుతాడు, బ్యాటింగ్ కూడా ఆడగలుగుతాడు. ఇప్పుడు బ్యాటింగ్ అవసరం ఉంది. పాయింట్ మీద కొట్టే ప్రయత్నం, మరొకసారి డాట్ బాల్. వెనక్కి జరిగి పాయింట్ మీద కొట్టే ప్రయత్నంలో అది బ్యాటింగ్ కింద తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయింది. 5 వికెట్ 6 వికెట్లు. చాలా అద్భుతమైన షాట్. బౌలర్ తలపై నుంచి బౌండరీ వెళ్ళే ఛాన్స్ ఉంది. బౌండరీ లభించింది అమర్కి, ఎందుకంటే షాట్ అలాంటిదండి. అద్భుతమైన షాట్ అక్కడ. మంచి స్కోర్ని చేస్తున్నారు పెన్నా పవర్ హౌస్. అంత ఈజీ కాదండి ఈ స్కోర్ని చేజ్ చేయడం అనేది, చాలా కష్టంగా ఉంటుంది ఈ గ్రౌండ్ మీద. అనవసరమైన బాల్ని, అనవసరమైన షాట్కి ప్రయత్నించాడు. అది కొట్టాల్సిన అవసరం కూడా లేదు. అది వైడ్ వెళ్ళే బాల్ని కలిపెట్టుకుని మరీ అవుట్ అయ్యాడు అమర్. మొత్తానికి పవర్ హౌస్కి ఒక మంచి వికెట్ కోల్పోయిందని చెప్పుకోవాలి. మార్వెల్స్కి నిజాం మరొకసారి వికెట్ తీసి తన సత్తాన్ని చాటాడు. టీం కోసం బాగా ఉపయోగపడుతున్నాడు. బ్యాటింగ్లోకి భరత్ కూడా ఒక మంచి బ్యాట్స్మెన్, బాగా ఆడతాడు. కానీ ఈరోజు భరత్ ఎంత స్కోర్ చేయగలుగుతాడో చూద్దాం. వైట్ బాల్. ఒక
మంచి షాట్ అండి. స్లో బాల్ని వెయిట్ చేసి మరి దెబ్బ కొట్టాడు, బౌండరీ సాధించాడు భరత్. సాయి అద్భుతమైన షాట్ మహేష్ నుంచి. ఆషిక్ కూడా అద్భుతమైన ఫీల్డర్ అండి. ఎంత షాట్ కొట్టినా సరే ఫీల్డర్ చేతికే వెళ్ళింది. అక్కడ ఆషిక్ అద్భుతంగా ఫీలింగ్ చేసి ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్లోకి భరత్ ఇందాక బౌండరీ కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. భరత్ వెయిట్ చేసి మరి బౌండరీని కొట్టాడు. స్లో బాల్ని బాగా గెస్ట్ చేశాడు. ఈ బాల్ ఎట్ చేస్తాడు. వా, చాలా అద్భుతంగా ఆడాడండి. సునాయాసమైన సింగిల్ని సాధించుకున్నాడు. వా, వాడే రన్నింగ్ అని చెప్పుకోవాలి. సారీ, వైట్ బాల్ సాయి నుంచి. మరొక సింగర్. ఓ, మిస్ ఫీల్డ్ కావడంతో మరొకసారి డబల్ అయ్యే ఛాన్స్. 2 పరుగులు సాధించుకున్నారు బ్యాట్స్మెన్ సునాయాసంగా. మొత్తానికి 107 పరుగులు సాధించారు పవర్ హౌస్. మరొకసారి వికెట్ కోల్పోయింది పవర్ హౌస్. మహేష్ అవుట్. ఇంకా ఓవర్లు మిగిలే ఉన్నాయి. వికెట్లు చూస్తే దమదమ పడిపోతూ ఉన్నాయి. ఈ టీంని ఎవరో ఒకరు గట్టిగా ఆదుకోవాలి. 16.4 ఓవర్లకే 107 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయిన పవర్ హౌస్. సాయి నుంచి మరొకసారి వైడ్. వికెట్ తీసిన వెంటనే వైడ్ వేయడం మంచి పద్ధతి కాదు. లెగ్ సైడ్ బాల్ని గట్టిగా కొట్టే ప్రయత్నం, అది వదిలేస్తున్న వైడ్ వెళ్ళే ఛాన్స్, కానీ డాట్ బాల్. బాల్ అక్కడ సాయి నుంచి మరొకసారి డాట్ బాల్. మొత్తానికి 17 ఓవర్లు ముగిసేసరికి 108 పరుగులు 8 వికెట్లు పవర్ హౌస్. మరొక మంచి షాట్. సరే వచ్చిరా కెమెరా దగ్గరికి, నేను వెళ్తా. ఓ, మిస్ ఫీల్డ్. ఎక్కడ మిస్ ఫీల్డ్ ద్వారా 2 పరుగులు సాధించుకున్నాడు భరత్. అద్భుతమైన డాట్ బాల్. ఒక పెద్ద షాట్ కి ప్రయత్నం రాజు, అది 6 అవుతుందా లేదా చూడాలి. ఫోర్ రన్స్. అద్భుతమైన షాట్ రాజు నుంచి. దానికి బౌండరీ ధరించాడు కెప్టెన్ హఫీజ్ బౌలింగ్ లో. మరొకసారి లెగ్ సైడ్ వేసే ప్రయత్నం, దాన్ని చక్కగా అందుకొని బౌండరీ తరలించాడు. 4 రన్స్. అద్భుతమైన బ్యాటింగ్ రాజు నుంచి. బ్యాక్ బౌండరీస్ తో బాగా అలరిస్తున్నాడు రాజు. మంచి బ్యాటింగ్ రాజు. ఈ టైంలో ఇలాంటి హిట్టింగ్ చాలా అవసరం.
మొత్తానికి 18 ఓవర్లు ముగిసేసరికి 119 పరుగులు చేసి 8 వికెట్లు. బౌలింగ్లోకి వికెట్ టేకర్ శాంత. శాంత టు భరత్. సింగల్. कोहली జయన్ ఇప్పుడు ఇండియా టీం అబ్బా మరొకసారి మంచి షాట్ మిడ్ వికెట్ మీదుగా అద్భుతమైన ఫీలింగ్ అక్కడ ఆరిఫ్. ఎల్లెల్లు ఒక సింగల్. చక్కటి సింగల్ భరత్ నుంచి. ఈసారి లెగ్ సైడ్ బంతి. మరొక వైడ్ బాల్. చూడండి వెనకాల ఎవరు లేదు, తెలిపి చూసుకుని వాట్ ఏ బాల్. శాంత కుమార్. మరొక చక్కటి ఫ్లిక్ షాట్ ఆడి 2 రన్లు తీసే ప్రయత్నం చేస్తారా చేయరా? 2 రన్లు చాలా సునాయాసంగా తీసుకోవచ్చు. నిజంగానే 2 రన్లు తీశాడు రాజు. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ. 19 ఓవర్లు ముగిసేసరికి 125 పరుగులు 5 వికెట్లు. పవర్ హౌస్ మంచి స్కోర్. భరత్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడండి. మరొకసారి రాయికి తగిలిందంటే, లేకుంటే డబల్స్ 4 ఛాన్స్ కూడా ఉంది, కానీ 2 పరుగులు సాధించారు. ఈసారి రివర్స్ లిప్ కొట్టే ప్రయత్నం, కానీ నేరుగా ఫీల్డర్ చేసి కీపర్కే వెళ్ళింది, కానీ సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు భరత్ అక్కడ. మరొకసారి అద్భుతమైన బాల్. స్లో బంతి చాలా అద్భుతంగా వేశాడు అక్కడ ఆసిఫ్. మరొక షాట్కి ప్రయత్నం రాజు. కానీ వైడ్ బాల్. అంత షాట్కి ప్రయత్నం రాజు. నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్ళలేదు, ఎందుకంటే చాలా గ్యాప్లో పడింది. వాళ్ళు సునామీ లాగొచ్చారు. 20 ఓవర్లు ముగిసేసరికి 132 పరుగులు 8 వికెట్లు. పవర్ హౌస్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. చివరి 5 ఓవర్లు పవర్ హౌస్కి. రాజు గట్టి కొట్టే ప్రయత్నం. ఈసారి సునాయాసమైన సింగల్. మరొకసారి అప్పుడు 90 క్యాచ్ అయ్యే ఛాన్స్, కానీ కీపర్కి అందకుండా వెళ్ళిపోయింది. అది ఇంకా బౌండరీ అంతే. బౌండరీ ఎక్కడ ఆగదండి. పడిందంటే ఇంకా బయటికి వెళ్ళిపోవడమే బంతి. 4 రన్స్ భారత్ ఖాతాలోకి.
షాట్ మిడ్ వికెట్ ద్వారా, చక్కటి షాట్, ఎక్సలెంట్ ఫీలింగ్ చూస్తున్నాం మనం పూజేష్ ద్వారా. మంచి త్రో కూడా చూసాము, ఎక్సలెంట్ ఫీలింగ్ పూజేష్. చూడి భరత్ తన టీం కోసం చాలా కష్టపడుతున్నాడు, పిచ్ కోసం కూడా చాలా కష్టపడ్డాడు. సో పిచ్ రన్స్ ఇస్తుందా ఇవ్వదా భరత్ అనేది వేచి చూడాలి. బ్యాటింగ్ నైస్ బ్యాటింగ్, చక్కటి డిఫెన్సివ్. 21వ ఓవర్ లాస్ట్ బాల్, స్కోర్ 139 for 8. నాకు తెలిసి ఇది శాంతాకి చివరి ఓవరు ఈ ఇన్నింగ్స్లో. చక్కటి డిఫెన్స్, మంచి బాల్ చూస్తున్నాం మనం శాంతా ద్వారా. భరత్ నైస్ బ్యాటింగ్. 22వ ఓవర్ లాస్ట్ 4 ఓవర్స్ అండి. రన్అప్ ఓవర్స్ 139 for 8. సో స్ట్రైక్లో రాజు, బౌలింగ్లో చేంజ్. కెప్టెన్ మార్వల్స్ కెప్టెన్ బౌలింగ్లో చేంజ్ చేశాడు, ఆసిఫ్ని తీసుకొచ్చాడు. మళ్ళీ చక్కటి మనకి స్లో బౌన్సర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఆసిఫ్ నుంచి చక్కటి బౌలింగ్ చేస్తాడు. 22వ ఓవర్ వచ్చాడు. ఫుల్ టాస్ బాల్, సో ఫుల్ టాస్ బాల్. గుడ్ రన్నింగ్ చూస్తారా మన బ్యాట్స్మెన్ నుంచి. 2 runs ఈజీగా తీసేశారు. సో ఫుల్ టాస్ బాల్. చక్కటి బాల్, స్లో కట్లు వేస్తారు, స్లో బాల్స్ వేస్తాడు ఆసిఫ్. బ్యాట్స్మెన్కి చాలా కష్టం ఉంటుంది. రాజు బీట్ అయ్యాడు, బట్ ఇట్స్ అ వైడ్ బాల్. మిడ్ వికెట్ ద్వారా మంచి షాట్ చూసాం రాజు ద్వారా. గుడ్ రన్నింగ్, త్రో కూడా కరెక్ట్గానే వచ్చింది. బాల్ కానీ బౌలర్కి దొరుకుంటే ఖచ్చితంగా రన్అట్. చక్కటి రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. భరత్ మంచి స్లో బాల్. టూడీలు వర్షం కురుస్తుంది ఇక్కడ గ్రౌండ్లో. ప్రతి బాల్ టూడే అంటున్నాడు రాజు. టీం కోసం వికెట్ పైన పర్లేదు, టూడే అయితే పరిగెడతాలంటున్నాడు. కూర్చో. చక్కటి బౌన్సర్, స్లో బాల్ బౌన్సర్ ఆసిఫ్. మళ్ళీ ఫుల్ టాస్ బాల్, మిడ్ వికెట్ ద్వారా మళ్ళీ పూజేష్కి. సో రాజు అనేది రన్అట్ ద్వారా వెనుదిరగడం జరిగింది. గ్రీస్లోకి పెన్నార్ హౌస్ ప్రాక్టీస్ మ్యాచ్లో గెలిపించిన బ్యాట్స్మెన్ సురేష్ కుమార్ గ్రీస్లో ఉన్నాడు ఇప్పుడు స్ట్రైక్లో. లాస్ట్ 3 ఓవర్లు. రివ్యూస్ ఉన్నాయి మీ ఇష్టం. సో చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం కెప్టెన్ నుంచి. చక్కటి కట్ షాట్ సురేష్. ఆల్రెడీ చెప్పానండి, హీ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండి. తను చూస్తాడు, గ్యాప్స్ చూసి మరీ ఆడతాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో వాళ్ళ టీంని ఓడిపోయే దిశ నుంచి గెలుపు దిశగా తీసుకెళ్లాడు. వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండి. ఈ 3 ఓవర్లు అనేది చాలా కష్టం బౌలింగ్ టీంకి. ఇతను గారు గ్రీస్లో ఉన్నాడంటే. చక్కటి డిఫెన్సివ్ షాట్, సింగిల్ రన్. సురేష్ వద్దన్నాడు. మళ్ళీ స్ట్రైక్లో భరత్ వచ్చాడు. మన భరత్ ఎండకి ఆయన బ్లాక్ స్లీవ్లెస్ వేసుకొచ్చాడు, క్యాప్ కూడా లేదు. బ్యాటింగ్ అండి, హెలికాప్టర్ షాట్. ఇట్స్ అ హెలికాప్టర్ షాట్ ఆడాడు. 2 runs భరత్కి. వెల్ బ్యాటింగ్ అండి, మనం ఒక
డిఫరెంట్ భరత్ ని చూస్తాం మనం ఈరోజు బ్యాటింగ్ లో. టీం కోసం అతను డిఫరెంట్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. స్కోర్ అనేది 150 దాటేసిందండి పెన్నార్ పవర్ హౌస్ ది. వాళ్ళు స్టార్టింగ్ లో 40 రన్లకి 50 రన్లకి 6-7 వికెట్లు కోల్పోయారు. బట్ స్టిల్ గివ్ అప్ ఇవ్వలేదండి. 150 రన్లు 154కి వచ్చారు. ఇప్పుడు చివరి 3 ఓవర్లు పోరాడుతున్నారు బ్యాట్స్మెన్స్. చక్కటి షాట్, మళ్ళీ చక్కటి షాట్ చూసాం మనం ఇక్కడ. టూడీలు వెళ్తున్నారండి. చక్కటి బ్యాటింగ్ చూస్తాం మనం. ఒక డిఫరెంట్ భరత్ అని చూస్తున్నాం ఈరోజు మనం ఫస్ట్ మ్యాచ్ లో. విజృంభణ చేస్తున్నాడు. ఖలీల్ అతనికి వైస్ కెప్టెన్ ఇచ్చాడని మనకి రూమర్లు వినబడుతున్నాయి. అది నిజమైతే మాత్రం చక్కటి బ్యాటింగ్ అండి. చాలా ఓపికతో ఆడుతున్నాడు. స్లో బాల్స్, ఫాస్ట్ బాల్స్, ఏ బాల్ అయినా సరే వేసినా సరే భరత్ మాత్రం ఆగడం లేదు. రైట్, లాస్ట్ 2 ఓవర్స్ బౌలింగ్ లోకి నిజాం బ్యాటింగ్ చూస్తున్నాం. రివర్స్ బ్యాక్ షాట్ భరత్ నుంచి. డిఫరెంట్ భరత్. మంచి షాట్ చూస్తున్నాం భరత్ నుంచి. వేరే లెవెల్ బ్యాటింగ్ ఆడుతున్నాం ఈరోజు భరత్ మాత్రం. టీం కోసం తను ప్రాక్టీస్ చేసిన మొత్తం పిచ్చికి ఎంత అయితే ఆయన మట్టి పోసి నీరు పోసి ఎంత చేశాడు. తిరిగి రన్స్ మొత్తం ఇస్తుంది భరత్కి ఈ పిచ్ అనేది. కష్టపడ్డవాడికి అండి ఇక్కడ రన్స్. ఇట్స్ నో బాల్, కానీ బ్యాట్స్మెన్ వైడ్ గా అడుగుతున్నాడండి. బట్ నో బాల్ ఇచ్చారు. ఫ్రీ హిట్ చెప్పొచ్చు మనము. ఫ్రీ హిట్ మిస్ అయింది. మంచి స్లో బాల్ వేసాడు నిజాము. అందుకేనండి క్యాప్ పెట్టుకోమని చెప్పా భరత్ కి. బ్యాట్ మైండ్ పని చేయట్లేదు. చక్కటి షాట్ చూడొచ్చు మన పాయింట్ ద్వారా. మంచి షాట్ అండి. 4 వెళ్ళే అవకాశం ఉందా? మంచి త్రో, మంచి రన్నింగ్ చూస్తున్నాం ఇక్కడ భరత్ నుంచి, సూరి నుంచి. సూపర్ బ్యాటింగ్ చూస్తున్నాం భరత్ నుంచి. డిఫరెంట్ బ్యాటింగ్ ఈ రోజు మాత్రం. వాళ్ళ టీమ్మేట్స్ అబ్బుర పడేలాగా ఆశ్చర్యపోతున్నారండి భరత్ బ్యాటింగ్ చూసి. స్ట్రైక్ లో అగైన్ మంచి స్ట్రైకర్ ఇక్కడ బ్యాట్స్మెన్ చూస్తున్నాం మన సురేష్. ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ పెన్నర్ పవర్ నుంచి. ఓవర్ త్రో మళ్ళీ ఇక్కడ. ఇట్స్ అ రన్ అవుట్ మిస్ అగైన్. ఓవర్ త్రోలు బట్ రన్ అవుట్ అనేది అయిపోయింది అనుకున్నారు. బట్ ఇట్స్ రన్ అవుట్ మిస్. బంగ్లాదేశ్ మ్యాచ్ కంటే దారుణంగా జరిగిందండి రన్ అవుట్ మాత్రం. ఓవర్ త్రోలు. మంచి చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నాడు భరత్. చూడొచ్చు మనము ఈ ఓవర్లో ఫస్ట్ బాల్ రివర్స్ ఆడాడు. అన్ని షాట్లు ట్రై చేస్తున్నాడు అండి. హెలికాప్టర్ షాట్స్ అన్ని. మనం ఏదైనా జరగచ్చు. చక్కటి షాట్ చేసాము లాంగ్ గాను. హఫీజ్ ముందే ఉన్నాడు, చాలా ముందున్నాడు హఫీజ్. చూశాడు భరత్, చూశాడు ఫీల్డర్ ముందున్నాడు అని చూసి షాట్ ఆడాడండి. వెరీ వెల్ షాట్. భరత్ టీం కోసం స్కోరు మొత్తం తన ప్రాణం పెట్టి స్కోరు సంపాదిస్తున్నాడండి ఇక్కడ. లాస్ట్ ఓవర్ పెన్నా పవర్ హౌస్ కి 170 రన్లు. ఎవరు ఊహించలేదండి ఈ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు 100 రన్లకు ఆల్అౌట్ అయిపోద్దేమో అన్నట్టు అలా ఆడారు మొత్తం. బట్ అమేజింగ్లీ 170 రన్లు అనేది ఊహించలేదండి ఎవరు కూడా. వాళ్ళ మిడిల్ ఆర్డర్స్ అయితేనేమి, మొత్తం లో ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఒక్కొక్కరు డైమండ్ అండి. టీం కోసం ప్రాణం పెడుతున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా భరత్ క్యాప్ వేసుకోవట్లేదు. బట్ 2Dలు 3Dలు ఆయన బ్లాక్ స్లీవ్స్ వేసుకొని హెలికాప్టర్ షాట్లు, రివర్సులు, అసలు ఎన్నడూ లేని బ్యాటింగ్ అన్ని చేస్తున్నాడు. మళ్ళీ స్ట్రైక్ లో మీ పవర్ హిట్టర్ సురేష్. లాస్ట్ ఓవర్ పెన్నా పవర్ హౌస్ కి ఇన్నింగ్స్ లో చూడాలి మార్వెల్స్ ఈ ఓవర్ అనేది నా కట్టుదిట్ట ఏమైనా చేస్తారా రన్స్ రాకుండా. చక్కటి బాల్ చూస్తున్నాం సాయి ద్వారా. మనం లెఫ్ట్ ఆర్మ్ మన బౌలరు. లాస్ట్ 5 బాల్స్
చక్కటి బౌలింగ్ ఇస్తున్నాం మన సాయి ద్వారా. లాస్ట్ ఓవర్ 2 balls వేస్తే 2 balls డాట్స్ గా పవర్ హిట్టర్ సురేష్, నాన్ స్ట్రైకర్ లో పెన్నార్ పవర్ మొత్తం చూపిస్తున్న భరత్. థర్డ్ బాల్ లాస్ట్ ఓవర్. నైస్ బాల్ మంచి లెంత్ చూస్తున్నాం మన సురేష్ ద్వారా. అర్థం కావట్లేదు బ్యాట్స్మెన్ కి. సాయి మంచి బౌలింగ్ వేస్తున్నాడు. బ్యాట్స్మెన్ లేట్ అయిపోతున్నాడండి. బ్యాట్ ఎత్తడానికి బాల్ వెళ్ళిపోతుంది. చక్కటి సింగిల్ తీసాడు. ఇప్పుడు పూజీ అక్కడ డైరెక్ట్ త్రో వేస్తాడండి. అది వికెట్లకి వేస్తాడా ఎక్కడ వేస్తాడో మనకు తెలియదు, బట్ త్రో మాత్రం కరెక్ట్గా వేస్తాడు. స్ట్రైక్ లో పెన్నా పవర్ ని తన పాకెట్ లో పెట్టుకొని వచ్చిన భరత్ లాస్ట్ 2 balls ఏం చేస్తాడో చూడాలి ఇన్నింగ్స్ లో. చక్కటి షాట్, పుల్ షాట్ ఆడే ప్రయత్నం, కీపర్ క్యాచ్. సాయికి మరో వికెట్. 10 వికెట్లు. లాస్ట్ బాల్, లాస్ట్ వికెట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ యేసుదాస్ వస్తున్నాడండి. తనకి చీరింగ్ వాళ్ళ టీం నుంచే కాకుండా ఆపోజిట్ టీం నుంచి కూడా వస్తుంది చీరింగ్ అనేది. మ్యాచ్ ఈ ఇన్నింగ్స్ కి లాస్ట్ బాల్. స్ట్రైక్ లో యేసుదాస్, నాన్ స్ట్రైకర్ లో పవర్ హిట్టర్ సురేష్. ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్. ఫీలింగ్ ఇట్స్ అ రన్ అవుట్. హలో అందరికి. కామెంటరీలో సునీల్, మెయిన్ ఎంపైర్ జయకృష్ణ, లెగ్ ఎంపైర్ ఇక్కడ మనకి హబీబ్ అన్నాడు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందండి. మార్వెల్స్ టీం టార్గెట్ 174 పరుగులు, 150 బాళ్ళు. ఓపెనింగ్ చూస్తున్నాం మనం. పూజేష్ ఓపెనింగ్ అండ్ అఖిల్ స్ట్రైక్లో పూజేష్. సో ఫస్ట్ స్పెల్, ఫస్ట్ ఓవర్ రాజు. చక్కటి బాల్ వేసాడు, ఫుల్ టాస్. చక్కటి డ్రైవ్ ఆడాడు పూజేష్. వాళ్ళ కెప్టెన్ డెసిషన్ ప్రకారం పూజేష్ ఓపెనింగ్ వచ్చాడు. తను ఎప్పుడు మిడిల్ ఆర్డర్ వస్తాడండి. మంచి హిట్టర్ అని చెప్పొచ్చు లేక్వీ గ్రౌండ్లో. సో ఇప్పుడు ఓపెనింగ్గా పంపించాడు టీంలో కెప్టెన్ హఫీజ్. మళ్ళీ ఫుల్ టాస్ బాల్, చక్కటి డ్రైవ్. గాలి మొత్తం ఆ సైడే ఉందండి. ఈ గ్రౌండ్లో 170 పరుగులు అనేది చాలా కష్టం అనే చెప్పాలి. చక్కటి బౌలింగ్, మంచి డిఫెన్స్ ఆడుతున్నాడు. చాలా ఓపిక్గా ఆడుతున్నారు. పవర్ ప్లే ఫస్ట్ ఓవర్ మార్వెల్స్. 170 పరుగులు చాలా కష్టం అని చెప్పాలి. పిచ్ అనేది చాలా కష్టంగా ఉంది బ్యాట్స్మెన్కి మాత్రం. ఇట్స్ డ్రాప్ క్యాచ్. ఫీల్డర్ని క్లియర్ చేయాలని చూశాడు, మిడ్ ఆఫ్ని క్లియర్ చేయాలని చూశాడు పూజేష్, బట్ అది చేతికి వెళ్ళింది. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్. స్ట్రైక్లో అఖిల్ చక్కటి డిఫెన్స్ చేశాడు. చక్కటి సింగిల్ చూస్తున్నాం మనం. ఇక్కడ ఓవర్ త్రో, బట్ ఇక్కడ బ్యాట్స్మెన్ కీపర్ ఆయనకి వచ్చేసాడు. సో ఓవర్ త్రో ఏ రన్ రాదు. సో ఫస్ట్ ఓవర్ కంప్లీట్. ఫస్ట్ ఓవర్ 2 runs. సెకండ్ ఓవర్ మహేష్ రాజు, పెన్నర్ పవర్ బెస్ట్ బౌలర్ అని చెప్పాలి. స్ట్రైక్లో అఖిల్, చక్కటి డిఫెన్స్.
మహేష్ ద్వారా ఫుల్ టాస్ బాల్ స్క్వేర్ లెగ్ ద్వారా 4. అఖిల్ మంచి బ్యాటింగ్ ఆడాడు. ఇట్స్ 4 runs, 2 over 8 runs. మళ్ళీ బౌలింగ్లోకి స్పెల్ బౌలర్ రాజు 3rd over వేయడానికి వచ్చాడు. 2 overs 8 runs మార్వెల్. సో 2వ ఓవర్ చివరి బంతిలో చక్కగా ఫుల్ టాస్ బాల్ని యూజ్ చేసుకొని అఖిల్ 4 కొట్టాడండి స్క్వేర్ లెగ్ ద్వారా. సో పూజ స్ట్రైక్లో ఉన్నాడు. మళ్ళీ రాజు షాట్ ఆడాడు స్లిప్ ద్వారా సింగిల్ రన్స్. మళ్ళీ స్ట్రైక్లో అఖిల్. హెట్టింగ్ చేయడానికి చూస్తున్నాడు అఖిల్. బ్యాటింగ్ చూస్తాం అఖిల్ ద్వారా. కవర్స్ ద్వారా మంచి షాట్. అన్ఎక్స్పెక్టెడ్ బ్యాటింగ్ అని చెప్పాలి. మార్వెల్స్లో వచ్చింది. మంచి ఓపెనింగ్ ప్లేయర్ని పంపించాడు. ఫీల్డర్ ఉన్నా కూడా అక్కడ మాత్రం 4 వెళ్ళిపోయింది. చక్కటి షాట్ చూస్తున్నాం మనం. మంచి హిట్టింగ్ చూస్తున్నాం అఖిల్ ద్వారా. మంచి హిట్టర్ అయ్యాడండి అఖిల్ మాత్రం. అయ్యగారు అఖిల్ నంబర్ 1. షాట్లు మాత్రం మామూలుగా ఆడట్లేదు. కవర్స్, ఎక్స్ట్రా కవర్స్, ఆఫ్ సైడ్ మొత్తం. ఇట్స్ ఈజీ క్యాచ్ చూసాం మనం ఇక్కడ. వికెట్, అఖిల్ వికెట్ లాస్ అయింది. ఫస్ట్ వికెట్ ఇది పెన్నార్ హౌస్కి. మార్వెల్స్ 1 వికెట్ కోల్పోయింది. 3 overs 19 runs 1 వికెట్. డ్యామేజ్ అయితే చేశాడు అఖిల్. చక్కటి బ్యాటింగ్ ఆడాడు. ఫస్ట్ వికెట్ కోల్పోయింది మార్వెల్స్. చక్కటి షాట్ మళ్ళీ. జస్ట్ మిస్. వెల్ ట్రై భరత్. మళ్ళీ వికెట్ కోల్పోయే ఛాన్స్ వచ్చింది. వికెట్ మళ్ళీ పెన్నార్ హౌస్కి రాబోయింది. మార్వెల్స్ సెకండ్ వికెట్ కోల్పోయిందేమో అనుకున్నాడు. రీచ్ అవ్వలేదు. ఫీల్డర్ మహేష్ చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు. సెకండ్ ఓవర్ వచ్చాడు. శాంత బ్రో. ఫస్ట్ బాల్ రివర్స్ షాట్. సీనియర్ ప్లేయర్. ఇట్స్ నో బాల్. 4 runs. ఫ్రీ లేదా? ఇట్స్ ఫుల్ టచ్ బాల్. నో బాల్ కాదు. చక్కటి బాల్ బట్ ఎంపైర్ వైడ్గా పరిగణించాడు. మంచి బౌలింగ్ చూస్తున్నాం మనము. 25 runs 1 వికెట్. మహేష్ వికెట్ చేంజ్ చేశాడండి. 6 వికెట్ వెళ్ళాడు. 4 వికెట్ పడట్లేదని. మళ్ళీ ఫుల్ టాస్ బాల్. మళ్ళీ రివర్స్కి ప్రయత్నం శాంత్ ద్వారా. కనెక్ట్ అవ్వట్లేదు. బట్ 1 కనెక్ట్ అయితే మాత్రం మిగతా నేను చూసుకుంటా అంటున్నాడు శాంత. ఆ 1 కోసం మనమందరం ఎదురు చూద్దాం అతనితో పాటు. చక్కటి డిఫెన్స్. మనం మంచి డ్రైవ్ ఆడాడు. సింగిల్ రన్. వాళ్ళు ఫీల్డర్ అనుకుంటున్నా కొంచెం. బౌలింగ్లోకి కెప్టెన్ ఖలీల్ వచ్చాడండి. ఇతను బౌలింగ్ కానీ సన్నీ బౌలింగ్లో కానీ కొంచెం డిఫరెన్స్ చాలా. ఒక ఏమంటారు అవుట్ స్వింగ్ అనేది ఉంటుందండి బౌలింగ్లో. మంచి బౌలింగ్ చేస్తున్నాడు. చాలా ఇన్నింగ్స్ తన బౌలింగ్తో మ్యాచ్ గెలిపించిన చాలా రోజులు చాలా ఉన్నాయి లేక్ క్రికెట్ క్లబ్లో. సో ఏం చేస్తాడు యువతల సీనియర్ ప్లేయర్ శాంత.
సో 2 వికెట్ కోల్పోయింది మార్వెల్స్. సో బ్యాటింగ్లో అబ్బు, శాంత కీపర్ క్యాచ్ ద్వారా వెనుదిరిగాడు. మనం చక్కటి బౌలింగ్ చూసాం ఖలీల్ ద్వారా. వాళ్ళకి ఖలీల్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసేశాడండి. ఇట్స్ ఓవర్ త్రో, సింగిల్ రన్, వికెట్లు తగిలింది, నాట్అవుట్. చక్కటి షాట్ చూసాం ఇక్కడ మనం పొజిషన్ నుంచి, మిడ్ వికెట్. ఇట్స్ 4. అగైన్ ఫుల్ టచ్ బాల్. మంచి షాట్ చూసాం పూజేష్ ద్వారా మనం. ఇట్స్ ఓవర్. 5 overs కంప్లీట్, 35, లాస్ ఆఫ్ 2 wickets. 120 బంతుల్లో 139 రన్లు కావాలి మార్వెల్స్ గెలవాలంటే. బౌలింగ్లోకి భరత్ తన బ్యాటింగ్తో టీంకి మంచి స్కోర్లు జత చేశాడండి. ఇప్పుడు చూడాలి మరి బౌలింగ్తో తన వికెట్లు తీసేమన్నా హెల్ప్ చేస్తాడా వాళ్ళ టీంకి. వాళ్ళ కెప్టెన్ నమ్మకంగా ఇచ్చాడు. పవర్ ప్లేలో బౌలింగ్ భరత్కి. ఫస్ట్ బాల్ వైడ్. ఫోర్. ఇట్స్ క్యాచ్ ఛాన్స్. అన్వర్ గెస్ చేయలేక ముందుకు వచ్చేసాడండి. గాలికి బాల్ వెనక్కి వెళ్ళిపోయింది. చక్కటి బౌలింగ్ వేశాడు భరత్. ఇట్స్ డ్రాప్ క్యాచ్ రాజు చూస్తున్నాం. మార్వెల్స్ మరో వికెట్ కోల్పోయింది. భరత్ మరి చెప్పాను కదండి, తను బ్యాటింగ్లో వాళ్ళకి రన్స్ ఇచ్చాడు. బౌలింగ్లో ఫస్ట్ ఓవర్ వచ్చి వికెట్ తీశాడు భరత్. మార్వెల్స్ 6 ఓవర్లు 45 రన్లు 3 వికెట్లు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ మార్వెల్స్కి. కెప్టెన్ ఖలీల్ నుంచి 2వ ఓవర్ చూస్తున్నాం మనం. చక్కటి బౌలింగ్ చేస్తాడు. తన ప్రత్యేకత అండి. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ మార్వెల్స్ టీమ్కి. చక్కటి సింగిల్. రొటేషన్ అనేది ఎప్పుడూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రొటేషన్ ఆఫ్ సింగిల్స్ అనేది మ్యాచ్ని గెలిపించడానికి చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది. చక్కటి రొటేషన్ చేస్తున్నాడు అబ్బు. సలీం స్ట్రైక్లో న్యూ బ్యాట్స్మెన్. పూజేష్ వెనుదిరిగిన తర్వాత న్యూ బ్యాట్స్మెన్ సలీం క్రీస్లో ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాడు. లాస్ట్ 2 balls. చక్కటి డిఫెన్స్, సింగిల్ రన్.
హై లెగ్లో ఫీల్డర్ అనే వాళ్ళే లేరండి ఇక్కడ. చక్కటి బ్యాటింగ్ సలీం నుంచి బౌండరీ. పవర్ హౌస్ నుంచి పవర్ఫుల్ బౌలర్ దిగాడండి. చక్కటి ఫీల్డ్ చేస్తారు. Cameraman is also one of the official. So reverse shot balli 4 runs.
బౌలింగ్లోకి కెప్టెన్ మళ్ళీ వచ్చాడు. 13 ఓవర్లు 96 రన్లు మార్వెల్స్. బ్యాటింగ్ చాలా ఈజీగా చేస్తున్నారండి. సో చేసింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్లే జరుగుతుంది. లాస్ ఆఫ్ 3 వికెట్స్. కెప్టెన్ బౌలింగ్ వచ్చాడు. సలీం మార్వెల్స్ నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. టీం కోసం చాలా రన్స్ అనేది స్కోర్ చేస్తున్నాడు. సో బాల్స్ ఎలా ఆడాలి overs 73 runs required మార్వెల్స్. ఓవర్స్కి చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం చేసింగ్ అయిపోతుందా లేదా చేస్తారనే చూడాలి మనం. సింగిల్ క్లీన్ బాల్. క్లీన్ బాల్ చక్కటి బౌలింగ్. మార్వెల్స్ మంచి టైంలో వికెట్ అనేది కోల్పోయిందండి. మహేష్ చక్కటి బౌలింగ్ వేసి వికెట్ తీశాడు. సో న్యూ బ్యాట్స్మెన్ ఆరిఫ్ ద లెఫ్టీ గ్రీస్లోకి వచ్చాడు. మార్వెల్స్ 64 బంతులకి 71 రన్లు రిక్వైర్డ్ మార్వెల్ గెలవడానికి. కానీ పన్నా పవర్ గెలవాలంటే వీళ్ళు 7 వికెట్లు తీయాల్సి వస్తుంది. ఇంకా ఆల్రెడీ 100 రన్స్ అనే బోర్డు మీద ఉన్నాయండి. వీళ్ళకి కావాల్సింది ఇంకా 71 రన్స్ మాత్రమే. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం మహేష్ ద్వారా. బ్యాక్ టు బ్యాక్.
చక్కటి షాట్ చూస్తాం మనం. ఆరిఫ్ సో వికెట్ పడింది మార్వల్స్ది. మరో వికెట్ అబ్బో ఒకటే పడండి. చాలా స్టాండర్డ్ బ్యాట్స్మెన్, రొటేషన్ ఆడుతూ చాలా బాగా ఆడాడు. టీమ్ స్కోర్ ముందు తీసుకెళ్ళాడు ఇప్పటి వరకు. సలీంతో పాటు మంచి పార్ట్నర్షిప్, అలాగే ఆరిఫ్తో మంచి పార్ట్నర్షిప్. సో క్రీస్లో కెప్టెన్ హఫీజ్, రాజు వచ్చాడు. స్ట్రైక్లో ఆరిఫ్. టీంకి కావాల్సింది మార్వెల్స్కి 6 ఓవర్లో 26 రన్లు మాత్రమే. స్ట్రైక్లో కెప్టెన్ హఫీజ్, మార్వల్స్ కెప్టెన్, చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు. వెరీ గుడ్ షాట్ కెప్టెన్ నుంచి, చక్కటి 4. బౌలింగ్లో మార్పు, కెప్టెన్ ఎల్ఎస్ని తీసుకొచ్చాడు బౌలింగ్లోకి. చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ రాగానే లోకి ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు. ఆరిఫ్ క్లీన్ బౌల్. వికెట్ తర్వాత స్ట్రైక్లో ఈ బ్యాట్స్మెన్ మంచి హిట్స్ ఆడుతున్నాడు. షాట్స్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ మార్వల్ టీమ్కి మంచి హిట్టర్. నాన్ స్ట్రైక్లో కెప్టెన్తో పాటు మార్వల్ రిక్వైర్డ్ 20 runs 29 balls. ఫీల్డింగ్లో చేంజెస్ జరుగుతున్నాయి పన్నార్ పవర్ హౌస్. వాళ్ళకి 9 to 3 wickets పడితే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. ఫుల్ టాస్ బాల్, చక్కటి షాట్ కెప్టెన్ నుంచి. ఇట్స్ 6 runs. వాళ్ళ టీంకి అడిగి మరి లైఫ్ ఇస్తున్నారండి. మార్వెల్స్ ఇట్స్ ఓవర్. 21 ఓవర్లకి 21కి 165. ఒక్క క్యాచ్ కూడా పట్టట్లేదండి పన్నార్ పవర్ హౌస్. వాళ్ళ ఫీల్డింగ్ కోచ్ ఎవరో తెలుసుకోవాలండి అందరికి. చాలా జాలి చూపిస్తున్నారు మార్వెల్స్ బ్యాట్స్మెన్ మీద. కెప్టెన్ కంటే ఇచ్చారు చాలా సరికోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. మన
మనం వాళ్ళ మీద ఖచ్చితంగా జాలి పడాలనుకుంటున్నాం. మనం జాలి పడాల్సిందే. మళ్ళీ క్యాచ్ డ్రాప్ చూడొచ్చు మనం. ఇక్కడ అయిపోయిందిరా. వచ్చింది వాళ్ళు 6 రన్లు. బౌలింగ్లోకి కెప్టెన్. It's over. Match won by Marvels.